వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రతి పనికి లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మిగతా అధికారుల్లో వీసమెత్తు భయం లేకుండా ఉంటుంది. చివరకు ఓ ఎక్సైజ్ సిఐ కళ్ళు దుకాణం నిర్వహించుకునేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటన కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ ఇంటిపై శుక్రవారం అవినీతి అధికారులు ఆకస్మిక దాడులు కలకలం రేపింది. బస్టాండ్కు సమీపంలోని ఓ ఇంట్లో సిఐ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఓ కళ్ళు దుకాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నడుపుకునేందుకు సిఐ 2 లక్షలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం సిఐ అద్దెకు ఉంటున్న ఇంట్లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో అతని ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. సిఐ బ్యాగులో అదనంగా లెక్క చూపని 45,760 రూపాయల నగదును కలిగి ఉండడంతో వాటిని కూడా ఏసీబీ సీజ్ చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులు దాడి నిర్వహించడంతో సిఐ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఏసీబీ అధికారులు వైద్యులను చికిత్స అందించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ బృందం ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల నేపథ్యంలో ఇంట్లో కొన్ని కీలక పత్రాలు, ఇతర ఆధారాలు, రికార్డులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కొందరు వ్యాపారుల నుండి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు, వాటిని భరించని వ్యాపారస్తులు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. అతను మద్నూరు మండలం కల్లు కాంపౌండ్లకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు మేము ఇది ఇక్కడ జరుగుతున్నది వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అతను దాదాపు 3 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఈరోజు అతను డిమాండ్ చేసిన 3 లక్షలకు బదులు అతను బద్దలాడితే 2 లక్షలకు తగ్గించాడు. ఆ 2 లక్షలని ఈరోజు ఇన్స్పెక్టర్కు ఇచ్చేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షల క్యాష్తో పాటు అవి సీజ్ చేసాం. దాంతోపాటు ఒక 45,000 ఎక్స్ట్రాగా కూడా అతని రూమ్లో దొరికింది. తర్వాత ఇతని సైమల్టేనియస్గా వీళ్ళ ఇంట్లో షాద్నగర్ శంషాబాద్ దగ్గర కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంట్లో 12 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈరోజు. మిగతా ఇంకా ఆస్తులు ఏంటి అనేవి కూడా మేము ముందు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది.
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ సిబ్బందితో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న వనరులు, మరమ్మతుల అవసరాలను తెలుసుకున్నారు. గత వేసవిలో నీటి సమస్యలు ఎదురైన ప్రాంతాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రతి చుక్క నీటిని ఆదా చేయాలని, చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలకు కూడా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ముందుగానే తెలియజేసి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని, సమన్వయంతో ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుకు రక్షిత మంచినీరు అందించాలని తెలిపారు. చేతి పంపులు, బోర్డు ఫ్లషింగ్ చేయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పైప్లైన్లు ధ్వంసం చేయడం, వాళ్లకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హెచ్చరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, జెడ్పీసీఓ సాయగౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు. చెప్పండి, మీకున్న సమస్య లేదు. కానీ మేము అడిగిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత కూడా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావడం, మేము పట్టుకొని జనాలు తెలియడం, దట్ ఈస్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, సమస్య ఉంటే చెప్పండి. ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఉన్నత స్థాయి అధికారులు ఇట్లా ఉన్నారు, ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ. అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బీఆర్ఎస్ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి గణేష్ బిగాలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లీలో చింతకాయలరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ బిగాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత అనే దానికి నిదర్శనంగా మా ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. మీరు అందరూ కూడా ఆ కాలంలో అన్నగారు ఉన్న 9 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా రావడం జరిగింది, జర్నలిస్ట్ అన్నలు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఎంత అద్భుతంగా చేసేవాళ్ళమో మీ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు చాలా స్పష్టంగా కూడా ఇప్పుడు కనబడతా ఉంది. అప్పుడున్నటువంటి పాలన ఎలా ఉండే, అప్పుడున్నటువంటి అభివృద్ధి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది, ఈ గవర్నమెంట్లో ఎలా ఉంది అనేది ప్రజల దగ్గరికి వెళ్తే మేము వాళ్ళు ఎంత వాపోతున్నారని అంటే, అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, మాకు ఆ సీఎంఏ కావాలి, ఆ నాయకులే కావాలి, మా దగ్గర ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారే కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదిలా ఉండగా నగరంలో గల ప్రముఖ గోలాన్మాన్ దేవాలయంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదినం సందర్భంగా అర్చన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోలాన్మాన్ దేవాలయం మాజీ చైర్మన్ నీలగిరి రాజు, సీనియర్ నాయకులు గుబ్బుడి కృష్ణారెడ్డి, ఉల్లింగ భూపతి, డీజే సన్నీ, నీలగిరి చందు, గైని మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ప్రతి పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు సైతం సిపిఆర్లో శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్లూ కోటు సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని అన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన ఇతర వర్గాల వారు తప్పనిసరిగా సిపిఆర్ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం, ప్రాథమిక ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తానాలి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, న్యూరాలజిస్ట్ పీడియాట్రిస్ట్ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ విఠల్, ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోట్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ డ్యూటీలో చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ రెగ్యులర్గా మనకి వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్లో వస్తుంది. ఇంకోటి లా అండ్ ఆర్డర్ బందోబస్తులో ఉంటాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనుకుంటాం. బేగంపేటలో ముప్పల్ స్టేడియం మ్యాచ్ టికెట్ల కోసం అందరు లైన్లో నుంచున్నారు. వాళ్ళు దోపులాట అయింది. ఒక లేడీ కింద పడిపోయింది. ఇమీడియట్గా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన లేడీని చనిపోయినట్టున్నారు. పడవలు ఇమీడియట్గా సిపిఆర్ రెస్పాన్స్ చేయడం వల్ల బతికింది. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి సీ రెగ్యులర్. మన పోలీసు వాళ్ళకి ఏంటి అంటే ఫర్ వేరియస్ రీజన్స్ స్పెయిన్లో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్ వల్ల కానీ వాళ్ళు పడిపోతే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయితే వాళ్ళ ప్రాణాలు బతికించే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డెన్ మినిట్స్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అట్లాగే ఆటో డ్రైవర్స్ కూడా మీకు స్పెసిఫిక్గా పిలవడానికి కారణం ఏంటి అంటే మీరు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, జనరల్లీ ఒక యాక్సిడెంట్ ఏంటంటే 4 to 5 minutes ఆటో వాళ్ళు అటు ఇటు వస్తుంది. ఎందుకంటే నిజామాబాద్లో దర్ ఇస్ నో అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెప్ట్ ఆటో. మన దగ్గర సిటీ బస్సులు ఉన్నాయా? లేవు. మన దగ్గర ఏమైనా మెట్రో ట్రైన్లు ఉన్నాయా? లేవు. మీరు ఎక్కడి నుంచైనా రావాలి పోవాలంటే ఆటో వాళ్ళు డిపెండ్ అవ్వాలన్నమాట. సో మీరు ఇట్లాంటప్పుడు మీరు రెగ్యులర్ మూవ్మెంట్లో ఉంటారు. అటువంటి అప్పుడు ఎవరైనా క్రోధం పడిపోయి అంటే సిచ్యువేషన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఉంటే మీరు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల మీరు పక్కన ప్రాణాలు కాపాడడం అవుతుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్థాపించబోయే నూతన పార్టీ రాబోయే రోజుల్లో శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని జాగృతి అడ్హాక్ కమిటీ సభ్యుడు అవంతిరావు అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు నిజామాబాద్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని కంటేశ్వర్ హౌసింగ్ బోర్డులో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో నూతన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జాగృతి అడ్హాక్ కమిటీ సభ్యుడు అవంతిరావు మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లోని అద్వైయ కన్వెన్షన్లో జరిగే ఆవిర్భావ కార్యక్రమానికి జిల్లా నుంచి 10 నుంచి 15 వేల మంది హాజరవుతారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 200 కార్లు 200 బస్సులు బయలుదేరనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడిన కవిత నాయకత్వంలో ఈ పార్టీ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత సొంత జిల్లా కావడంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జనం తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 25వ తేదీన కవిత గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించేటటువంటి కొత్త పార్టీ ఒక వాల్ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని కవిత గారి ఆఫీస్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 20 నాడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ అద్విత కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు కవిత గారి చేతుల మీదుగా నూతన పార్టీ ఆవిర్భావ సభ ఉంటుంది. ఆ సభకు సంబంధించినటువంటి సన్నక సమావేశం కానీ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాలు ఈరోజు కవిత గారి ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతన సవరణ నివేదికను తెప్పించి 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని టీపీటీఎఫ్ నాయకులు డాక్టర్ సల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 DAలను విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర శివారులోని సారంగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ నాయకులు డాక్టర్ సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వేతన సవరణ నివేదికను తెప్పించి 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. అలాగే దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న 5 DAలను విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా చేరాలంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ పోషన్నతో పాటు ఉపాధ్యాయులు కె లలిత, డి గోపాల్, మొహమ్మద్ జావీద్ హుస్సేన్, విద్యాసాగర్, గణపురం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బల్డసాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిన ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎన్జీఓ, టీఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కోటగిరి తహసీల్దార్కు అందజేశామని తెలిపారు. పీఆర్సీ అమలు, 6 ప్రధాన డిమాండ్లు, సిపిఎస్ రద్దు, ఆరోగ్య బీమా సౌకర్యం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, ఉదయ్ చందర్, నర్సింహులు, సాయి చందు, కృష్ణమోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు మరి అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు సాధన కోసం మరి జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో టీఎన్జీఓస్, ఎన్జీఓస్, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి మరి ఇక్కడ మండలంలో ఎంఆర్ఓ గారికి, జిల్లాలో కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ అపరిష్కృత సమస్యలన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా నోచుకోలేదు. మరి పీఆర్సీ కానీ, 6 డిమాండ్లు కానీ, తర్వాత సిపిఎస్ రద్దు కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా నోచుకోలేదు. మరి ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఇవన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ మరి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని ఈ రోజు నుంచి మొదలైన కార్యక్రమము ఇంకా తీక్షణంగా, ఇంకా ఉధృతంగా చేస్తామని మరి మీ అందరి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ
రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు ఎక్స్పర్ట్ కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నివేదిక తయారు చేశారని ఆయన అన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచా ఐలయ్యలను శుక్రవారం నాడు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నివేదిక తయారు చేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఇంకా వారిని కలిసిన వారిలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్నబాలరాజు తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, రైతుల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడుగు ప్రాజెక్టు గ్రామంలో శుక్రవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేస్తుందని, మొక్కజొన్నకు మద్దతు ధర 2400 వస్తుందని ఆయన తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, రైతుల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రైతులు అడిగిన వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చెలిమేల నర్సయ్య, దర్పల్లి గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్, రామడుగు సొసైటీ సీఈఓ ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ చెలిమేల చిన్నారెడ్డి, గడ్డం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ సిపిఎస్ స్కీమ్ నుండి రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, వీటితో పాటు మిగతా 64 డిమాండ్లను పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమాలకు ఉద్యోగులందరూ సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఐడిఓసి కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక అండ్ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ అతి త్వరగా 51% ఫిట్మెంట్తో రెండవ పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగులకు 13,000 కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లులన్నింటినీ ఏకముద్దంగా విడుదల చేయాలని, ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ ఆరోగ్య కార్డులను అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మార్చినటువంటి సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సిపిఎస్ స్కీమ్ నుండి రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, వీటితో పాటు 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మే 5న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి తెలుపుతూ, మరి ఏదైతే ప్రభుత్వం 64 ప్రధాన డిమాండ్లతోటి మరి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన మెమోరాండంని మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ ఏదైతే అంశం ఉందో మరి దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వమే మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే మరి ఆ స్కీము ఓపీఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక ఏదైతే పీఆర్సీ విషయం ఉందో
మరి గత దాదాపు 30 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మరి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేదు. దయచేసి మరి ఆ పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూన్ 2 లోపల ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్ణయం ఉందో మరి జూన్ 2 లోపల ఉద్యోగులందరికీ కూడా తీపి కబురు ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి ఇక ఏదైతే పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయో మాకు సంబంధించి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ మిల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉద్యోగులు దాచుకున్న డబ్బులు. దీంట్లో ప్రభుత్వానికి ఉద్యోగులకు ఎలాంటి మరి ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉందంటే మరి అది ఏ రకమైన తీవ్రంగా ఉందో మరి దయచేసి ఆలోచన చేయాలి. కార్మిక వర్గ ఐక్యత పోరాటాలకు స్వర్గీయ నూర్జహాన్ చిహ్నమని పలువురు వక్తలు నివాళులర్పించారు. విచ్ఛిన్న కరశక్తులను వ్యతిరేక పోరాటమే ఆమెకు నివాళి అని అన్నారు. కీలక సమయంలో నూర్జహాన్ దూరమైందన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇటీవల మృతి చెందిన సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు హాజరైన పలువురు వామపక్షాల రాష్ట్ర నాయకులు, కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుడి జీవితంపై దాడి చేస్తూ కట్టుబానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. సంఘం పెట్టుకోకుండా, పోరాటాలు చేయకుండా, హక్కుల గురించి ప్రశ్నించకుండా ఎట్టి చాకిరీ చేయించాలని చూస్తుంది. ఈ క్రమంలో కార్మికులు, సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయకుండా కులం, మతం పేరిట, దేవుడి పేరిట ప్రజలను, కార్మికులను చీల్చుతున్నారు. కార్మిక విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాటమే ఆమెకు నివాళి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. సిఐటియుతో పాటు ప్రజా సంఘాల నాయకులు, వివిధ రంగాల కార్మికులు హాజరై నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించారు. నూర్జహాన్ అతి చిన్న వయసులోనే పోరాటంలో పరుగులు పెడుతూ అభాగ్యులకు, దోపిడీకి గురవుతున్న వారికి అండగా నిలిచిన ధృవతార దూరమైందన్నారు. భౌతికంగా ఆమె లేకపోవడం ఇటు సిఐటియుకు, అటు ఆమె కుటుంబానికి తీవ్ర లోటని అన్నారు. ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురైనా పోరాటాలు ఆపకుండా ముందుకు వెళ్లి నిల్చున్నారని, పోరాటం చేపడితే ఫలితం వచ్చే వరకు పోరాటం చేసిన ధైర్యశీలి, దీశాలని అని కొనియాడారు. మొత్తం కార్మిక వర్గానికి తీవ్ర లోటు. ఈ లోటుని ఎవరు పూర్చలేరు. కానీ నూర్జహాన్ గారి యొక్క ఆశయాలు మాత్రం మన ముందున్నాయి. నూర్జహాన్ గారి ఆశయాల కోసం మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత నిర్బంధం వచ్చినా వాటిని అధిగమించి పోరాటాలను ముందుకు సాగిపోయి కార్మిక వర్గ పోరాటాన్ని ఉధృతం చేసి కార్మికులు అధైర్యంతో ఉన్నటువంటి, అభాగ్యులుగా ఉన్నటువంటి, అనాథలుగా ఉన్నటువంటి, వేతనాలు రానటువంటి, పర్మనెంట్ అయ్యేటువంటి వాళ్ళని, బెనిఫిట్ కానటువంటి వాళ్ళని, మనం రెగ్యులర్ కానటువంటి వాళ్ళని, లేకపోతే ఏదైనా నిరాశతో ఉన్నటువంటి కార్మికులు అందరూ ఉన్నారో ఆ కార్మికుల పక్షాన మనం పోరాటమే నూర్జహాన్ గారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులు. జోహార్లో ఆ పద్ధతిలో ఈ జిల్లాలో పోరాటాన్ని ఉధృతం చేయాలి. అట్లా చేస్తే నూర్జహాన్ గారు ఆశయం మనం నెరవేర్చినటువంటి వాళ్ళు అవుతామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సిరికొండ మండలంలో వరి కోతలు పూర్తయి నెల రోజులు గడిచిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల భయంతో పంట నష్టపోకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిరికొండ మండలంలో వరి ధాన్యం కొనుగోలు సమస్యలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మండల రైతులు తహసీల్దార్ రవీందర్రావు, సొసైటీ సీఈఓలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నవీన్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని కోరారు. ఐకేపీతో పాటు ఐడీసీఎంఎస్, పిఎస్సిఎస్ కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు. అలాగే స్థానిక రైస్ మిల్లులకు తక్షణమే అలాట్మెంట్ ఇచ్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. పంట కోత పూర్తయి నెల గడిచినా ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాల కారణంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి లేఖపూర్వకంగా ఈఏసీఎస్ కానీ, ఐడీసీఎంఎస్ కానీ, ఐకేపీ కానీ 3 సెంటర్లు ఇచ్చి రైతులను ఇబ్బంది లేకుండా తొందరగా రైతుల్లో ఇబ్బంది కలగకుండా వడ్లు సేకరణ చేయాలని రైతుల ద్వారా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే లోకల్ రైస్ మిల్లు ఉన్నాయో ఈ లోకల్ రైస్ మిల్లకు గతంలో ఇచ్చిన విధంగా అలాట్మెంట్ ఇస్తే ఏమైపోతుందంటే లోకల్ రైస్ మిల్లు తొందర ఖాళీ చేసుకోవడం ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లోకల్ నుంచి మండలంలో ఉన్న రైతులు వెళ్ళి లోకల్ రైస్ మిల్ల వాళ్ళతో మాట్లాడి దింపుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి గతంలో విధంగా ఏదైతే సెంటర్లు కానీ రైస్ మిల్లు కానీ ప్రతిదీ కూడా గతంలో విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పొద్దున ఒకటి ఐకేపీ విసన్నర్లో మొన్న 3 రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. బీర్కూర్ మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు సొసైటీ కేంద్రంలో వచ్చి సెక్రటరీతో వాగ్వాదానికి దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. అయితే సొసైటీ కేంద్రంలో ఉన్న మాయిశ్చర్ మిషన్లో వడ్ల తేమ శాతం ఎక్కువ చూయిస్తుందని, వేరే మాయిశ్చర్ మిషన్లో తక్కువ చూయిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సొసైటీ సెక్రటరీ తేమ శాతం ఎక్కువగా చూపిస్తుందని, వడ్లను 15 నుండి 20 రోజుల వరకు ఆరబెట్టమని చెప్పడంతో కూలీలను పెట్టుకొని 40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని రైతులు వాపోయారు. దీంతో మరో రైస్ మిల్లులో ఉన్న మాయిశ్చర్ మిషన్లో చెక్ చేస్తే తేమ శాతం 12 చూపిస్తుందని, సొసైటీ మాయిశ్చర్ మిషన్లో 25 నుంచి 30 చూపిస్తుందని చెప్పారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. సెక్రటరీ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చెడిపోయిన మాయిశ్చర్ మిషన్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికీ సొసైటీ సెక్రటరీ సరిగ్గా లేకపోవడం వల్లనే నష్టం జరుగుతుందని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి వడ్ల తేమ శాతం మాయిశ్చర్ మిషన్ను సరిచేసి వడ్లను త్వరగా తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూసిన మ్యాచర్ మ్యాచర్ చూపిస్తే 25-30 చూపించింది. ఈ కుప్పను పలగొట్టేసి ఇంకా ఎండబెట్టాలని నాకు 15-20 రోజులు ఎండబెట్టించారు. నాతో ఎండబెట్టితే కూడా ఎంత చూసినా మ్యాచర్ అంతే వచ్చింది, 25-30 వచ్చింది. అవే వడ్లు వాళ్ళు మ్యాచర్ ఏఈఓ మేడము, సిఇఓ ఇద్దరు వచ్చి, సిఇఓ మల్దొడ్డి విట్టాలి ఇద్దరు వచ్చి నా అడ్ల కాడికి వచ్చి చూస్తే మ్యాచరు 30 వచ్చింది. అవే వడ్లు తీసుకొని పోయి అక్కడ రైస్ మిల్లల్లో చెక్ చేపిస్తే 12 వచ్చింది. అది మ్యాచర్ చూసే డబ్బా ప్రాబ్లం ఉన్నది. ఆ మ్యాచర్ వల్ల దానివల్ల నేను నష్టపోయినాను. నేను దగ్గర 40-50 కైకిలలో పెట్టి ఎండబెట్టినా నష్టపోయినాను. ఇంకా సెక్రటరీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇది సెక్రటరీ తప్పిదం వల్ల ఇది ఇట్లా జరిగింది. సెక్రటరీ మల్దొడి విట్టాలి. నేను 40 నుంచి 50 వేల వరకు నష్టపోయినాను. చాలా మంది అందరు ప్రతి ఒక్క రైతులు అక్కడ సెంటర్ దగ్గర 100 మంది రైతులు ఉంటారు. ఇక్కడ సొసైటీలో వచ్చినా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. అయినా మొత్తం అంతా
ఇచ్చేసేస్తాడు. కమ్మర్పల్లి మండలంలో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపు, వడదెబ్బ నివారణ చర్యలపై డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ పలు సూచనలు చేశారు. కమ్మర్పల్లి మండలం చౌడ్పల్లి గ్రామంలో గల రైతు వేదికలో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్మూర్ జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ అతిథిగా హాజరై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీల నమోదు శాతం పెంచడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వేసవి కాలంలో వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. గృహ సందర్శనల సమయంలో ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకొని ప్రజలకు అందించాలని, వడదెబ్బ లక్షణాలు నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణాధికారి సత్యనారాయణ, పర్యవేక్షకులు, అన్సెంటర్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా మా సర్వీసెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతారు ఈ రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకుంటాం. సో మేము అందరం కలిసి డిస్కస్ చేసుకొని దీన్ని బెస్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాం. మీరు కూడా గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకునేందుకు మీ వంతుగా మేము చేసే కార్యక్రమాలను పబ్లిక్లో తీసుకుపోయి, అంటే ఈ ఎండాకాలం వస్తుంది, ఇప్పుడు దీంట్లో సన్ స్ట్రోక్ కాకుండా, డయేరియా కాకుండా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. అవి ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా మనీ సేవ్ అవుతుంది, ప్లస్ ఆరోగ్యపరంగా కంఫర్ట్గా ఉండగలుగుతాం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటే ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒకసారి మేము అన్ని ప్రోగ్రామ్స్ని రీఅసెస్ చేసుకొని బెస్ట్ పర్ఫామ్ చేస్తానికి చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య కోరారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపుతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్రావుకు వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన చేపట్టినట్లు డిటిఎఫ్ నాయకులు తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో భాగంగా 2వ పీఆర్సీ నివేదికను శివశంకర్ కమిటీ నుండి తెప్పించి 51% ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, 13,000కు పైగా పెండింగ్లో ఉన్న బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, ప్రభుత్వం ముందు ఉంచిన 63 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మరి ప్రభుత్వానికి చాలా రోజులుగా టీజీజేఏసీ అనేక దఫాలుగా మెమోరాండమ్స్ ఇవ్వడం, ప్రభుత్వం కూడా వాగ్దానాలు చేయడం జరిగింది. నేటికి కూడా ముఖ్యంగా పెండింగ్ బిల్లులను అలాగే ఉంచి, అదే కాకుండా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ రాకుండా దాదాపు 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో అనేక మంది, దాదాపు 50కి పైగా ఉద్యోగులు మరణించడం జరిగింది. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కమిటీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నది. మొదటి దఫాగా ఇక్కడ నిరసన కార్యక్రమం జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ మే 5న జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉన్నది. రెంజల్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన 3 విద్యార్థినులను అధికారులు ఘనంగా సన్మానించి అభినందించారు. రెంజల్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన నాబా ఫాతిమా, ఉబేరా జైన్, జే అంజలి అనే 3 విద్యార్థినులను తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ కమలాకర్, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్లో పౌష్టికాహారం అందిస్తూ వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రెంజల్ మండలానికి రాష్ట్ర స్థాయిలో ఈ ర్యాంక్ రావడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఇతర విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని చదువుల్లో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాబా హర్షిన్, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి, మన రేంజల్ మండలంలో తల్లిదండ్రులకి మరి ప్రతి ఒక్కరికి చెప్పే ఒక సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క పిల్లవాడిని, ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనేసి మన ప్రభుత్వం ఇస్తున్న ఒక అమ్యూనిటీస్, ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఎంతో న్యూట్రిషనిస్ట్ ఫుడ్ కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కావున ఆ ఒక కార్యక్రమాన్ని, అదొక ఫెసిలిటీని ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళని అడ్మిట్ చేయాలని చెప్పేసి నా ఒక పర్సనల్ రిక్వెస్ట్. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో చేయాల్సిన ఇంకా ఎన్నో ఉన్నాయి, పిల్లల చదువుతో ముడిపడి ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మన ప్రస్తుత ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న యొక్క మంచి స్టడీని, అదేవిధంగా స్టడీతో పాటు వాళ్ళకి అందిస్తున్న ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ని కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి స్వీకరించాలని చెప్పేసి నగరంలోని గాయత్రి నగర్లో గల దక్షిణామూర్తి స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గజ్జల గంగాధర్ తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఇందూరు నగరంలోని గాయత్రి నగర్లో గల సాయినగర్లో శ్రీ దక్షిణామూర్తి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 18వ తేదీ శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గజ్జల గంగాధర్ చెప్పారు. ఆది గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామివారు విద్యార్థులకు మంచి విద్యాబుద్ధిని, అందరికీ మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ముక్తిని ప్రసాదించే గొప్ప గురు స్వరూపమని తెలిపారు. ఈ నెల 20వ తేదీ సోమవారం రోజు శ్రీ దక్షిణామూర్తి స్వామి ఆలయంలో హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి కరకములచే యజ్ఞ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయని ఆయన చెప్పారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి మహిళా కమిటీ అధ్యక్షురాలు గజ్జల జమున, పాలకుర్తి సుధాకర్, గౌతమ శర్మ, నరసింహ రవి శాస్త్రి, వైదిక బృందం, ఆలయ ప్రధాన అర్చకులు రవి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవపేతంగా జరపడానికి కాలనీ వాసులు, భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఈ యొక్క దేవాలయం నిర్మింపబడింది. ముఖ్యంగా ఇది మహిళా కమిటీ చేత నిర్మించబడినటువంటి దేవాలయము. మహిళందరూ కమిటీ సభ్యులుగా ఉండి ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేటువంటి జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క దేవాలయ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. రేపటి నుండి 3 రోజులు ఈ యొక్క దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఇందుకు గాను జగద్గురువులైనటువంటి శ్రీ హంపి విద్యారణ్య భారతి స్వామివారి యొక్క పర్యవేక్షణలు ఈ యొక్క దేవాలయము నిర్మాణం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున కూడా వారి చేతుల మీదుగా యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడైన బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద రోడ్డు భద్రతపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, చిన్నపిల్లలకు బైక్ ఇవ్వకూడదని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బాలయ్యకు మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా TGE-PRTU ఇందల్వాయి అధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో పంచాయతీ పాలకవర్గం VDC సంయుక్త ఆధ్వర్యంలో రహదారి భద్రత, గంజాయి, డ్రగ్స్ నివారణ, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా SI అనిల్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, నో హెల్మెట్ నో రైడ్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. గ్రామంలో ఐస్ క్రీమ్ బండ్లను అనుమతించబోమని, ఎవరైనా వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. దుకాణాలు, మటన్ షాపులు, టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ బ్యాగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు స్టీల్, పునర్వినియోగ వస్తువులను మాత్రమే వినియోగించాలని కోరారు. యువత మత్తు మందులకు, ముఖ్యంగా గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలుమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, దుకాణదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం సమర్పించి తమ డిమాండ్లను వివరించారు. రెండో PRCని శివశంకర్ కమిటీ నివేదిక ఆధారంగా అమలు చేసి 51% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 63 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో PRTU అధ్యక్షులు పొద్దుటూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అంజాద్, UTF అధ్యక్షులు సింగారి రాజేశ్వర్, TPUF అధ్యక్షులు కిషన్, నల్ల శ్రీనివాస్, శరత్, APM కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.